అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. ఆ బాలుడికి ఒక ప్రత్యేకమైన స్నేహితుడు ఉన్నాడు. అది ఒక పెద్ద పచ్చని చెట్టు. ప్రతిరోజు పాఠశాల నుంచి వచ్చాక ఆ చెట్టు కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. దాని కొమ్మలపై ఊగేవాడు. దాని చల్లని నీడలో కూర్చొని కథలు చదివేవాడు. కొన్నిసార్లు దానితో మాట్లాడేవాడు కూడా. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెట్టుని హత్తుకునేవాడు. చెట్టు కూడా తన ఆకులను మెల్లగా కదిలిస్తూ అతనికి చల్లని గాలి ఇస్తూ ఆనందపడేది. ఆ విధంగా కాలం గడిచింది. ఆ చిన్న బాలుడు పెద్దవాడయ్యాడు. పట్టణానికి చదువుకోవడానికి వెళ్ళాడు. కొత్త స్నేహితులు, కొత్త జీవితంలో ఆ చెట్టు గురించి మర్చిపోయాడు. చెట్టు మాత్రం ప్రతిరోజు అతని కోసం ఎదురు చూసేది. గాలి వీచినప్పుడల్లా నా స్నేహితుడు ఎప్పుడొస్తాడా అని అనుకునేది. అలా కొంతకాలం తర్వాత వేసవి కాలం, ఎండ మండిపోతుంది. పనులతో అలసిపోయిన యువకుడు తన పాత గ్రామానికి వచ్చాడు. చాలా అలసడగా చెమటతో తడిసి నీడ కోసం వెతుకుతున్నాడు. అప్పుడు అదే పాత చెట్టు తనకు కనిపించింది. కొద్దిసేపు నిశ్శబ్దంగా చూశాడు. మెల్లగా వెళ్ళి దాని కింద కూర్చున్నాడు. కొద్దిసేపు నిశ్శబ్దంగా చూశాడు. మెల్లగా వెళ్ళి దాని కింద కూర్చున్నాడు. చెట్టు ఏమీ అడగలేదు. ఎందుకు ఇన్ని రోజులు రాలేదు అని కోపగించుకోలేదు. మళ్ళీ తన ఆకులను విప్పి అతనికి చల్లని నీడ ఇచ్చింది. గాలి మెల్లగా వీచింది. ఆ యువకుడి కళ్ళల్లో జ్ఞాపకాలు మెరిశాయి. తన చిన్ననాటి నవ్వులు, ఆడుకున్న రోజులు, చెట్టుతో గడిపిన సమయం. అతని హృదయం ఒక్కసారి కదిలింది. నేను నిన్ను మర్చిపోయాను, కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ మర్చిపోలేదు అని చెట్టును హత్తుకున్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది, నిజమైన ప్రేమ ఏ ప్రతిఫలము ఆశించదు, ఏ కోపము పెట్టుకోదు అని, ఎప్పుడూ ఇవ్వడమే తెలుసు అని. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిజమైన ప్రేమ ప్రతిఫలం ఆశించదు. అది ఎప్పుడూ క్షమిస్తుంది, ఎప్పుడూ నీడలా తోడుంటుంది. మన జీవితంలో కూడా మనపై ప్రేమ చూపించేవారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే నిజమైన ప్రేమ చెట్టు నీడ లాంటిది.